హాయ్ ఫ్రెండ్స్, వీ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి ఇది లైట్స్ కంట్రోల్ యూనిట్. మీన్ అంటే మన స్ట్రెచ్ కంట్రోల్, అంటే మనకి ఒక 100 లైట్లు ఒకే కంట్రోల్ మీద ఉన్నప్పుడు 100 లైట్లు ఎల్ఈడి లైట్స్ అంటే 20 amps దాకా సపోర్ట్ చేస్తుంది. 20 to 30 amps దాకా సపోర్ట్ చేస్తుంది యూనిట్. మనకి ఇందులో వోల్టేజ్ చూపిస్తుంది, కరెంట్ చూపిస్తుంది అండ్ టైం, రియల్ టైం చూపిస్తుంది. 24 hours ఫార్మాట్లో చూపిస్తుంది. మనము ఆన్ టైం పెట్టుకోవచ్చు, ఆఫ్ టైం పెట్టుకోవచ్చు. ఎన్నింటికి ఆన్ అవ్వాలి, ఎన్నింటికి ఆఫ్ అవ్వాలి అన్నది పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ టైంకి ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అవుతూ ఉంటుంది ఆఫ్ టైంకి. ఇందులో ఒకవేళ మీకు షార్ట్ సర్క్యూట్ వస్తే షార్ట్ సర్క్యూట్ ఎనేబుల్ చేసుకుంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా అంటే ఎబో 60 amps అలాగా తీసుకున్నప్పుడు కరెంట్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది యూనిట్ అవుట్పుట్. అండ్ మళ్ళీ ఓవర్లోడ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇంతకన్నా స్ట్రెచ్లో ఓవర్లోడ్ అవ్వకూడదని పెట్టుకుంటే మనం ఆ కరెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక 20 amps పెట్టామనుకోండి, 20 amps కన్నా కొంచెం ఎక్కువైనా కానీ అవుట్పుట్ని షట్ డౌన్ చేస్తుంది. అలాగే ఓవర్ వోల్టేజ్, ఒకవేళ వోల్టేజ్ డిఫాల్ట్ 270 అలా ఉంటుంది. 270 కన్నా ఎబో వెళ్తే కనుక ఇది ఆటోమేటిక్గా షట్ డౌన్ చేస్తుంది. ఆ డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటుంది. లో వోల్టేజ్ ప్రజెంట్ అయితే అది డిజేబుల్లో ఉంటుంది. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎల్ఈడి లైట్లు లో వోల్టేజ్లో కూడా వెలుగుతాయి కాబట్టి దాన్ని ఎనేబుల్లో పెట్టాము, డిజేబుల్లో పెడతాం. కావాలనుకుంటే దాన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. మామూలుగా మనం సెట్ చేయాలనుకుంటే ఆన్ టైం ఆఫ్ టైం సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని ఒక 3 seconds ప్రెస్ చేస్తే మీకు ఆన్ టైం సెట్ అని అడుగుద్ది. మనం ఆన్ టైం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం 17 hours 15 minutes పెట్టాను ఆన్ టైము. ఆఫ్ టైం వచ్చేసి 17 hours 16 minutes పెడతాను. మీకు ఇది ఆటోమేటిక్గా ఆ టైంకి ఆన్ అవుతుంది. 15కి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఆన్ అవుతుంది. మీకు ఇది రియల్ టైం ఒకవేళ తప్పు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేస్తే బయటకు వచ్చేస్తుంది సెట్టింగ్స్లోంచి. మనకు ఇది వచ్చేసి వోల్టేజ్ చూపిస్తుంది, రియల్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్. ఇది 17:15 ఇప్పుడు టైం అయింది, మీకు ఆన్ అయింది ఎగ్జాక్ట్గా 17:15కి. మీకు నెక్స్ట్ 17:16కి మీకు ఆఫ్ అయిపోతుంది. ఇదేమో బ్యాటరీ వోల్టేజ్, ఆర్టీసీ బ్యాటరీ బ్యాకప్ వోల్టేజ్ అది. ఇదేమో వోల్టేజ్. నెక్స్ట్ ఇదేమో కరెంట్ చూపిస్తుంది. ఇక్కడ మనం బల్బ్ తక్కువ వేసాం కాబట్టి అబోవ్ 1 amp ఉంటేనే, 0.9 amps అబోవ్ ఉంటేనే మనకి ఇది కరెంట్ చూపిస్తుంది, లేదంటే 0 చూపిస్తుంది. మరి ఇదే కాకుండా ఇంకా స్టార్టర్స్ అన్నీ చేస్తాము. ఇది 16 అవగానే ఆఫ్ అయిపోయింది. ఇలాగే మీరు ఏ టైం పెట్టుకుంటే ఆ టైంకి ఆన్ అవుతుంది, ఆ టైంకి ఆఫ్ అవుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, రిక్వైర్మెంట్ ఉంటే. దీంట్లో 2-3 మోడల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లోడ్ని బట్టి మా ఆర్డర్ ఇస్తే ఆ లోడ్స్ మేము పంపిస్తాం మేము. ఇందులో ఏంటంటే డిఫాల్ట్ వచ్చేసి 30 amps ఉంటుంది. ఎబో వచ్చేసి మీకు 40 amps, అండ్ మళ్ళీ ఇంకా ఎబో కావాలంటే 60 amps, ఇంకా ఎక్కువ కావాలంటే 100 amps ఉంటుంది. కాకపోతే డబ్బా మారుతుంది అండి ఆ కరెంట్స్కి. డిఫాల్ట్ 30 amps అయితే ఇదే మోడల్ వస్తుంది. వేరే కరెంట్ పెరిగి కొలితే మోడల్ మారుతుంది. అంతేకాకుండా మనం వోల్టేజ్లో కూడా సెట్ చేసుకోవచ్చు దీంట్లో. ఒకవేళ మీరు కావాలనుకుంటే లో వోల్టేజ్ ఆఫ్లో ఉంటుంది, మీరు కావాలంటే ఆన్ చేసుకోవద్దు, వద్దనుకుంటే మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. 100 పెడితే ఆఫ్ అయిపోతుంది. లేదంటే లో వోల్టేజ్ ఎంత ఆఫ్ అవ్వాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మనం 100 to 199 దాకా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై వోల్టేజ్, డిఫాల్ట్ 270 వస్తే లోపల వస్తే ఆన్ అవుతుంది, ఎబో వెళ్తే ఆఫ్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోతుంది. ఇది కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి ఓవర్లోడ్ సెట్టింగ్. ప్రస్తుతానికి డిఫాల్ట్ ఆఫ్లో ఉంది. మీరు కావాలంటే ఎంత కరెంట్ పెట్టుకుంటే అంత కరెంట్ కానీ ఎక్కువ వచ్చినప్పుడు మీకు ఓవర్లోడ్ వచ్చి ట్రిప్ అవుతుంది. ఇది వచ్చి షార్ట్ సర్క్యూట్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అబోవ్ 60 amps వెళ్ళినప్పుడు షట్ డౌన్ అవుతుంది మీకు. ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకుండా మా దగ్గర స్టార్టర్స్ ఉన్నాయి.
మనకి ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి వైఫై కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. వైఫై నుంచి మొబైల్ యాప్ ఇస్తాము, ఆ యాప్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వైఫైకే కనెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ సిమ్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు దానికి. అది కాకుండా 3 బేస్ సింగిల్ బేస్ 2 ఉన్నాయి ఇదే మోడల్లో. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. స్టార్టర్లో కానీ మోటార్లో అయినా ఓవర్ కరెంట్ తీసుకున్న ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదే కాకుండా అగ్రికల్చర్కి జిఎస్ఎం బేస్డ్ ఆటో స్టార్టర్ చేసాం. దాంట్లో ఓవర్లోడ్ సెన్స్ చేస్తుంది, పేజ్ రివర్సల్ సెన్స్ చేస్తుంది. 3 బేస్ ఓకే ఉంటే మీరు ఆటో పెట్టుకుంటే పవర్ పోయించినా కానీ ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. అంతేకాకుండా ఆన్ ఆఫ్ టైమర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆన్ ఆఫ్ టైమర్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే మన ఈ అండర్ గ్రౌండ్ బోర్స్ ఉన్న కాడ మనకి అవి నీళ్లు కొంచెం ఆగిపోస్తాయి కాబట్టి మనం టైం పెట్టుకుంటే ఆన్ టైం ఆఫ్ టైం పెట్టుకుంటే ఎంత టైము ఆన్ ఉండాలి, ఎంత టైం ఆఫ్ ఉండాలి, నీళ్ళు ఓరుతానికి ఎంత టైం పడుతుంది అండ్ దాన్ని బట్టి పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా అదే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి 10 సారి ఆన్ చేసి పని ఉండదు మీకు. ఇది అగ్రికల్చర్కి జిఎస్ఎమ్. దాంట్లో జిఎస్ఎంలో కూడా మనకి 3 బేస్ ఉన్నాయి, సింగిల్ బేస్ ఉంది. ఒకవేళ అందులో మళ్ళీ 2 మోడల్స్ ఉన్నాయి. అందులో ఒకటి జిఎస్ఎం వచ్చేసి ఎస్ఎంఎస్, ప్యూర్ ఎస్ఎంఎస్ తోటి కంట్రోల్ అవుతుంది. దానికి కూడా యాప్ మళ్ళీ మీరు ఏమి ఎస్ఎంఎస్లు టైప్ చేసేది ఇంకోటి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక మోడల్ వచ్చేసి నెట్ తోటి పనిచేస్తుంది. అంటే ఆ సిమ్లోనే నెట్ ఎనేబుల్ చేసి నెట్ తోటి కమెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మేము సప్లై చేయగలుగుతాము. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. అవి కూడా వీడియోలు అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసాక నెక్స్ట్ అగ్రికల్చర్ కూడా మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. ఏదైనా కానీ మ్యాక్సిమం అన్నీ మొబైల్ యాప్ తోటే కంట్రోల్ అవుతాయి. ఈ స్ట్రీట్ లైట్లు కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వైఫై తోటి కంట్రోల్ చేసుకుంటాం, మా ఇంట్లో కనెక్ట్ చేసుకుని అంటే కూడా మేము రెడీ చేసి ఇస్తాము. వైఫై తోటి కూడా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని. ఆ మోడల్ కూడా ఉంది. లేదు మాకు వైఫై లేదు, మేము సిమ్ వేసుకుని వాడుకుంటాం, సిమ్ కంట్రోల్ ఇవ్వండి అంటే ఆ మోడల్ కూడా ఇస్తాం, మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. డీలర్షిప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా కావాలన్నా కానీ కాల్ చేయండి, మేము వాళ్ళకు కూడా సప్లై చేస్తాము. అలా కాకుండా ఎండ్ యూజర్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ 1-2 పీసులు రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మేము సప్లై చేస్తాము. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. ఇది ఒకటే కాకుండా ఎవరైనా మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు కూడా కాల్ చేయండి. అది కాకుండా మనం ఏమైనా ఎంబ్రాయిడరీ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు కస్టమైజ్డ్ ప్రాజెక్టులు కావాలంటే దాన్ని కూడా చేసిస్తాము. మొబైల్ యాప్స్ కూడా చేసిస్తాము. ఎనీ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ మీకు ఏదైనా కస్టమైజ్డ్ ప్రాజెక్టులు కావాలంటే మీరు కాల్ చేయొచ్చు, చేసిస్తాము. అండ్ మళ్ళీ పీసీబీ డిజైన్లు ఒకవేళ ఏదైనా కంపెనీ వాళ్ళకి పీసీబీ డిజైన్లు కావాలన్నా కానీ మాకు కాల్ చేయండి. పీసీబీ డిజైన్లు కూడా చేస్తాం. మాది ఇక్కడ హైదరాబాదే. పీసీబీ డిజైన్ల వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకైతే నో ప్రాబ్లం. వేరే స్టేట్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పీసీబీ డిజైన్లు. ఒకటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఎక్కడి నుంచైనా కాల్ చేయండి, చేసి మేము సప్లై చేస్తాము. ప్రాజెక్ట్స్ అయితే మీకు రిలేటెడ్ అయినా కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.